ఇల్లు. విజయనగరం పట్టణంలో గల తూర్పుకాపు సామాజిక వర్గ భవనంలో ఆ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి ఎక్కువ తూర్పుకాపులు ఉన్న జిల్లాగా పేరు పొందిందని, అటువంటి జిల్లాలో మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయమైన అంశమని, అత్యధిక ఓటర్లు గల మాకు ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఇవ్వాలని, ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని అవమానించినట్లు అయిందని, దీని ప్రతిఫలం ఎన్నికల్లో చూపిస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అలానే తూర్పుకాపు సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మరి తూర్పుకాపులకి ఉత్తరాంధ్ర నుండి ఎన్ని సీట్లు వచ్చాయన్నది చూస్తే చాలా తూర్పుకాపులందరూ చాలా బాధపడవలసినటువంటి విషయం. మరి గతంలో కూడా రెండో మూడో సుమారు 3 మరి పత్రికల ద్వారా ప్రతి ఒక్కరిని తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా మరి కూటమి సభ్యులకి కూటమి ప్రతినిధులకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మరి కూటమి అయిపోయినంతలో తూర్పుకాపుల్ని మరి కించపరచవలసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మరి ఉత్తరాంధ్రలో చూస్తే అక్కడ వీరులపట్నంలో కానీ ఇక్కడ విజయనగరం జిల్లాలో కానీ మరి అత్యధికంగా ఉన్నటువంటి తూర్పుకాపులు ఉన్నారు. మరి వాళ్ళని గుర్తించి ఇక్కడ మరి 2-3 పార్టీలు ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చూసి మీరు నేర్చుకోండి. మరి ప్రత్యేకించి ఒకటే విషయం చెప్తున్నాను. తూర్పుకాపులు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయో అక్కడ పూచా తప్పకుండా ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ ఇవ్వకపోయినట్లయితే ఆ నష్టపరిహారం మీ కూటమే అనుభవిస్తాలని మేము హెచ్చరిస్తున్నాము. ఏ తూర్పుకాపులు మరి పదవులకు అర్హులు కాదా? మరి ఎప్పుడు మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడి నుండో వచ్చి వరుస నుండి వచ్చేటువంటి ప్రతినిధులకే ఇస్తారా? మరి కూటమిలో ఒక పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన తూర్పుకాపులు కాదు కదా, ఆయన కాపులు మాత్రమే. ఆయన కూటమిలో ఉన్నంతలో తూర్పుకాపులకి ఇచ్చినంత కాదు, ఆయన ఒక్కనే చూడటం కాదు. ఇక్కడ తూర్పుకాపులు ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు గుర్తించి తూచా తప్పకుండా మరి ఇక్కడ ఎంపీ సీట్లు కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎందుకు ఇక్కడ తగినన్ని మరి ఇవ్వడానికి వెనకాడుతున్నారని మేము హెచ్చరిస్తున్నాం. ఆ పరిహారం మీరు నష్టపరిహారం తర్వాత తూర్పుకాపులు ద్వారా అనుభవిస్తారు. అంచేత మేము హెచ్చరించేది ఏంటంటే తూర్పుకాపులకు ప్రత్యేకించి ఇక్కడ మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కన్నా ఎక్కువ ఇస్తారని మా తాలూకా ఉద్దేశం తెలియపరుస్తూ మీ వీడియో ద్వారా మీకు మరి ప్రతినిధులకి తెలియపరచాలని మేము ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీ పిల్లలకి నియోజకవర్గాలు నిర్ణయించుకోవడానికి సీట్లు ఇస్తారు. మీకు నియోజకవర్గాలు నిర్ణయించుకుంటారు, మీరు కథలు. కానీ తూర్పుకాపులు మాత్రం మేము చెబుతాను ఈ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గానికి వెళ్ళు, లేదంటే నీకు సీట్ లేదు. డిక్టేటర్లో మీరు ఈ రాష్ట్రంలో మరి సోదరులు చెప్పినట్టు మరి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గాలు మారి పోటీ చేయండి, ఉత్తరాంధ్రలో కండి, ఇక్కడ మీరేటో చూపిస్తాం. అంతేగాని మీ సీట్లు మీరు పదిలింగి ఉంటారు, మీ ప్రజలతో మీరు ఉంటారు, మీ వర్గాలు మీరు కాపాడుకుంటారు. మమ్మల్ని మాత్రం అనగదొక్కడానికి కొండపల్లి పైడి తెల్లాడి గారు మీకు బలైపోయారు, పడాలందరి గారు మీకే బలైపోయారు, మధ్య నారాయణ గారు బలైపోయారు, మీసాల కింద బలైపోయింది. ఈరోజు కొండపల్లి అప్పలేడు బలైపోయాడు. మరి కళా వెంకటరావు గారి ఫ్యామిలీని కూడా బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏటయ్యేది తూర్పుకాపులైనా అమ్మాయి చేతగాని వల్ల ప్రజలారా ఒకటి మర్చిపోకండి. ఈరోజు అత్యంత
తక్కువ శాతం ఉన్నటువంటి కమ్మవాళ్ళు రెడ్డిలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ వాళ్ళు డిక్టేట్ చేస్తారు, టికెట్లు వాళ్ళు ఇస్తున్నారు. మనమేమో మీకు పెన్సిల్ ఇస్తాం, ఇల్లు ఇస్తాము, మీకు స్థలాలు ఇస్తాము అంటే వాళ్ళకేమో చప్పట్లు కొట్టి ఓట్లు వేస్తున్నాం. ఇది చాలా తప్పు. మన పిల్లలు మనం చదివించుకోవాలంటే, మన వర్గాలు మనం అభివృద్ధి చెందాలంటే రాజకీయంలో మనకి భాగస్వామి కావాలి, రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం ఉండేటప్పుడే మనం అభివృద్ధి చెందగలం. ఈరోజు ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఎవరు చేస్తున్నారు? ఆ రెండు వర్గాలే చేస్తున్నాయి. మరి రోడ్డు కాంట్రాక్టులు ఎవరు చేస్తున్నారు? వాళ్ళే చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో సీట్లు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళే ఇస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళవి, పత్రికల వాళ్ళవి, టీవీల వాళ్ళవి. మన వర్గాలు ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోయామంటే మనము వాళ్ళ కింద తొత్తులుగా పనిచేస్తున్నాం. తూర్పు కాపులారా, మీకు ఏ పార్టీలో ఉన్నా మన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఓట్లేయండి. అమ్మ, అక్క చెల్లెళ్ళు మీకు కూడా చెప్తున్నాం, మీ భర్తలు కోటలకో ఓటుకోతే నోటుకోతే కక్కుర్తి బండ, మీరు మాత్రం మన తూర్పు కాపుల్ని చూసి ఓటేయండి. ప్రధానంగా మళ్ళీ మీకు ఓటే ఇచ్చేస్తున్నాం. అయ్యా, తూర్పు కాపులకి ఈ జిల్లాలో ఎంపీ సీటు ఇవ్వని పక్షంలో మరి చీపురుమిల్లు కానీ, హెచ్చర్లు కానీ, భీములు కానీ తూర్పు కాపులకు సీట్లు కేటాయించిన పక్షంలో, అలాగే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు వ్యక్తులు మన తూర్పు కాపులకి మాకు రసార్థలుగా మేము గుర్తించవలసిన బాధ్యత ఈ రోజుకి ఆ రోజులకి చెప్పుకుంటాం. ఒకటి బొత్స సత్యనారాయణ గారు, రెండుకి ఇప్పుడు కళావ్యక్తులు. వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి వికెట్ అవ్వాలంటే మీరు చీపురుమిల్లు వచ్చి పోటీ చేయండి అని మీ ఇద్దరిని కూడా అక్కడే పోటీ చేయమని పదే పదే నువ్వు అడుగుతున్నటువంటి విషయం నీకు గుర్తు చేస్తాను. నీకు తమ్ముంటే నువ్వు పులివెందు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం సీఎంగా చేసే దమ్ము నీకుందా అని అడుగుతాడు. నీ కొందా కోసం కాపులు బలి చేస్తూ మైనార్టీ వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పబ్బం గడుపుకోవడం కోసం మిత్రపక్షం అని చెప్పేసి బీసీలకు చెక్కు పెట్టే కార్యక్రమం మీరు చేస్తామంటే ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో కాదు ఉత్తరాంధ్రలో ఈ ప్రభావం ఉంటుంది. నువ్వు మూలం చెల్లెందుకు తప్పదు. నీ మొలగడి కూడా రేపు నెక్స్ట్ కనబడకుండా పోతుంది. నువ్వు ముందు నీ మొలగడి కావాలంటే నువ్వు తమ్ముడు పులివెందులు పోటీ చేయి జగన్మోహన్ రెడ్డి మీద, నువ్వు ఎమ్మెల్యే అప్పుడు నాకు సీఎం కావాలి. నువ్వు నీ మొలగడి కావాలి, నీ సోదరికి మీ రెడ్లకి మొలగడి కావాలి. కాపుడు మొలగడి ఎవరైనా ఉంటే ఇద్దరు మొలగాలు మీరు కుస్తీలు చేసి రండి, మీరు ఇద్దరు ఎవరు మొలగాడో మేము తేల్చుకున్న తర్వాత గుర్తిస్తామని చెప్పి అధికారం నీకెవడిచ్చాడని మేము ఇవాళ అడుగుతున్నాం. అదే పరిస్థితి విజయనగరంలో ఉంటే కనుక ఖచ్చితంగా నీ మొలగడ మాత్రం విజయనగరంలో మూలం చెల్లెందుకు తప్పదని చెప్పి ఈ సభాముఖంగా మీ పత్రికా మూలంగా మరొకసారి ఈ సామాజిక వేదికను హెచ్చరిస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.